నితీష్ కుమార్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. శాసనసభలో నిర్వహించిన ఓటింగ్ లో ప్రభుత్వానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 24 ఓట్లు పడ్డాయి. సుమారు 4 గంటల చర్చ తర్వాత ఓటింగ్ జరిగింది. మొత్తం 243 మంది సభ్యులు ఉన్న బీహార్ శాసనసభలో జేడీయూకు 118 మంది సభ్యుల బలం ఉంది. భాజపాకు 91, ఆర్జేడీకి 22, కాంగ్రెస్కు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు 6 స్వతంత్రులు, సిపిఐ, ఎల్జేపీకి ఒక్కొక్కరు చొప్పున శాసనసభ్యులు ఉన్నారు. సభ విశ్వాసం పొందేందుకు 122 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా జేడీయూకు అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. 4 స్వతంత్రులతో పాటు కాంగ్రెస్ సభ్యులు 4 జేడీయూ సర్కారుకు మద్దతుగా నిలిచారు. నితీష్ కుమార్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారంటూ ఓటింగ్ కు ముందే భాజపా సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. माननीय सदस्यगण, अब सभा की बैठक अनिश्चित काल तक के लिए स्थगित की जाती है. బీహార్ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రకటనలకే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత మోడీదని, పాలన కంటే ప్రచారంపైనే ఆయనకు మోజు ఎక్కువని ఆక్షేపించారు. భాజపాకు సొంతంగా గెలిచే సత్తా లేదని పునరుద్ఘాటించారు. కమలం పార్టీతో విడిపోయిన తర్వాత బీహార్లో పూర్తిగా లౌకికవాద రాజ్యం ఏర్పడిందన్నారు. ఒకప్పుడు వాజ్పేయి లాంటి నాయకుడు కూటమిని సమర్థంగా ముందుకు నడిపిస్తే ఇప్పుడు విభజనవాదులు ఆ స్థానంలోకి వచ్చారంటూ మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. नेतृत्व करने वाले व्यक्ति को धर्मनिरपेक्ष छवि का होना चाहिए, सबको समेट कर चलने वाला व्यक्तित्व होना चाहिए. उसको जो देश के पिछड़े इलाके हैं उसकी चिंता होनी चाहिए. राहत में 1000 करोड़ से ज्यादा खर्च हुए थे. 5 करोड़ की क्या मुरीद थी. मुझे तकलीफ हुई. मुझे लगा कि बिहार के आत्मसम्मान को ठेस पहुंचाई जा रही है. मैंने वो पैसा लौटा दिया कि अब ये जो बिल्कुल और खालिस सेकुलर सरकार चल रही है, जिसको बाकी अन्य दलों ने भी मंजूर किया, कांग्रेस ने तो सेकुलर सरकार के नाते आज समर्थन का ऐलान किया और सदानंद बाबू ने अपना वक्तव्य दिया. मैं उनको धन्यवाद देता हूं और उनके स्वागत करता हूं.